మామిడి చెట్లకు ఇచ్చినారు, అన్ని చెట్లకు సబ్సిడీ ఇచ్చినారు గత ప్రభుత్వము, బ్రహ్మాండంగా ఇచ్చినారు నా ప్రతి ఒక్కరికి పడింది. ఆఖరికి టమోటా. ఒక్క నిమిషం. పులివెందుల ప్రాంతంలో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ చైన్ అంటే బనానా ఫార్మర్స్ దృష్టిలో పెట్టుకొని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది మీరు దీని మంత్రి గారు ప్రభుత్వంలో మాట్లాడి దాన్ని కూడా అది అవకాశం వచ్చేటట్టు నిరుపయోగంగా పెట్టడం జరిగింది. గతంలో జరిగిన అనేక సమావేశాల్లో కూడా వైద్యాధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు రెడీ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ రెడీ చేసే లోపలనే ప్రభుత్వాలు కూడా మారడం జరిగింది. కనీసం ఇప్పుడైనా సరే ఆ పరికరాల దుస్థితి ఏమి, దాని పరిస్థితి ఒకసారి పరిశీలించి రాజంపేట ఏరియాలో, అదేవిధంగా రైల్వే కోడూరు ఆ ప్రాంతాల్లో కిడ్నీ రోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి డయాలసిస్ సెంటర్ పెట్టి రాజంపేటలో చాలా ఉపయోగకరం ఉంటుంది. దయచేసి ఇప్పుడైనా కూడా నిర్లక్ష్యాన్ని వదిలి ఆ కోట్లాది రూపాయలు పెట్టి తెచ్చిన పరికరాలను ప్రజలకు ఉపయోగంలోకి తీసుకునే చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని, వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. జరిగినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు జిల్లా వైద్యాధికారులు కూడా అక్కడ తొందరలోనే ప్రారంభిస్తామని, కానీ ప్రారంభించడం కూడా జరిగింది. డయాలిసిస్ జరుగుతూ ఉంది. ఇంకా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందరూ అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. అది పూర్తిగా ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోరుతుంది. ఈ నెల రోజుల్లో పేమెంట్ జరిగింది. పేమెంట్ చేసిన దగ్గర మీరు అక్కడి నుంచి జస్ట్ ఒక ఎస్ చెప్పించుకుంటున్నారు. అది అవసరమా? ఒక చర్చ అనేది జరగాలి కదా. మనం 1 రూపాయి వాడామంటే ఆ వాడబోయే రూపాయి ఎందుకు వాడుతున్నారు అనేది ముందు ఇంతమంది 50 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులతో చర్చించి ఆ తర్వాత డిసిషన్ తీసుకొని ఇది అవసరమా కాదని ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళాలా. అసలు ఏ వ్యక్తులకి సహకారం కోసం ఈ వర్కులు జరిగినాయి, ఎవరికి పేమెంట్ చేశారు అనేది చర్చ అనేది రావాలా. ఒక రాటిఫికేషన్ పెట్టేసి దాని మీద ఒక రాజముద్ర వేసేసి 20 సంవత్సరాలుగా అప్లికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. దానికి గవర్నమెంట్ నుంచి ఎంత నిధులు వచ్చాయి, అతను ఎంత వర్క్ చేశారు, మనం ఏమైనా సాధారణ నిధుల నుంచి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చామా, ఇచ్చిన రియంబర్స్మెంట్ అయ్యిందా, కాకుండా మరో కోటి జనరల్ పెట్టాలని మనం పెట్టాము. ఎందువల్ల పెట్టాల్సి వచ్చింది, దీనికి సంబంధించిన ఈ వాళ్ళ చేసిన వర్క్ వాళ్ళు అదే కాంట్రాక్టర్ నేను లైసెన్స్ ఇచ్చాను. ఉపపక్షంలో ప్రతిపక్షం అనిపించుకున్నాను. ఇదే మీడియా చేత సమస్యల మీద ఎప్పుడు ఎన్నికలే మిగతా పాటంతా వదిలేశారు. దాన్ని రీఅసెస్మెంట్ చేస్తే we got 60,000 rupees. నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు ఒక రూలు, మీరు ఒక రూలు, ప్రజల మీద భారం ఎవరు ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డి ఎవరు? నా డివిజన్లో ఆయనకి ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకు ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జ్గా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి గెలిచిన వాళ్ళము, మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? ఫస్ట్ థింగ్, ఎవరికి ఏ ప్రోటోకాల్ ఇన్విటేషన్స్ ఇవ్వలేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. రెండవ పాయింట్, మీరు ఎప్పుడు అలంకారపల్లి మీ పేరు మీద రాయించుకున్నారు? మీరు రాయించుకోలేదు కదా, దాని మీద ఆస్తి హక్కులు మీకు లేదు కదా. మీరు జస్ట్ అలంకారం రండి, మీరు క్వశ్చన్ చేశారు, నా ఆన్సర్ ఇవ్వండి. అలంకారపల్లిలో మీరు ఒక కార్పొరేటర్ గా గెలిచినారు. మీరు కూడా ఉన్న 50 మంది కార్పొరేటర్లలో మీరు కూడా ఒకరు. ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ కడప నియోజకవర్గంలో వచ్చే కార్పొరేటర్స్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా? ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని కాదు క్వశ్చన్. ఒక నిమిషం ఆగండి, మీకు చాలా కావాల్సిన సమాధానం నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అడిగిస్తాను. అది వినే వరకు ఓపిక అనేది ఉండాలి మీకు. అర్థమైందా? ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్ వై జెడ్ నన్ను క్వశ్చన్ వేయండి. రవిరెడ్డి ఎవరో మీరు వెళ్ళి మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ వినండి. నేను రిపీటెడ్లీ ఆస్కింగ్ యూ టు లిసన్.
అర్థమైందా? ఏ ఒక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు, అందులో మీరు కూడా ఒకరు మాత్రమే. ఫస్ట్ థింగ్ అర్థమైందా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారము ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది, ఎమ్మెల్యేలు వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి 3 కార్పొరేషన్ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం. దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు. అంతే, దానికి ఆన్సర్ అంతే. వాళ్ళెవరు వీళ్ళెవరు, నా కార్పొరేషన్, మనమే కార్పొరేషన్ లో సొంతంగా రాయించుకోలేదు, నేను నియోజకవర్గం సొంతంగా రాయించుకోలేదు. మీరు కార్పొరేషన్ కార్పొరేటర్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొనాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటారు. నా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు, మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి. మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్ లో వేయండి. ఎవరైనా నాతో పర్సనల్ గురించి మాట్లాడనే మీకు సమాధానం ఇస్తాను. ఓకేనా? మేము వెళ్ళేసి వేయడం జరుగుతుంది ఒక కార్పొరేటర్ గా. మా డివిజన్ లో ఏ కార్యక్రమం అయినా కూడా అదేలాగే ఇన్సూరెన్స్ కూడా మరి మాకు చెప్పలేదు కదా, చెప్పలేదు. నేను మీకు అదేనండి సమాధానం ఇచ్చింది. ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు. రెస్ట్ ఆఫ్ ద 47 తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీగా వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బాలు వాయించుకొని మిమ్మల్ని పిలుచుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అది ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము. అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టే అంటారు. మీరు ఎందుకు రాలేదు మరి? అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా. ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా? మాకు తెలియదు. మీరు వస్తారని చెప్పారు కదా. ఇప్పుడు వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఒక నెంబర్ ఇచ్చారట, అభివృద్ధి అనే వ్యక్తి. సరే, మీకు కంటిన్యూ సరే. ఇప్పుడు ఇచ్చినారు, అన్ని జట్లకు సబ్సిడీ ఇచ్చినారు గత ప్రభుత్వము. బ్రహ్మాండంగా ఇచ్చినారు. నా ప్రతి ఒక్కరికి పడింది. ఆఖరికి టమోటా. ఒక్క నిమిషం. పులివెందుల ప్రాంతంలో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ చైన్ అంటే బనానా ఫార్మర్స్ ని దృష్టిలో పెట్టుకొని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సార్. ఇది మీరు దీని విషయం మంత్రి గారు ప్రభుత్వంలో మాట్లాడి దాన్ని కూడా అది దిగు అవకాశం వచ్చేటట్టు నిరుపయోగంగా పెట్టడం జరిగింది. గతంలో జరిగిన అనేక సమావేశాల్లో కూడా వైద్యాధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు రెడీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ రెడీ చేసే లోపలనే ప్రభుత్వాలు కూడా మారడం జరిగింది. కనీసం ఇప్పుడైనా సరే ఆ పరికరాల దుస్థితి ఏమి, దాంట్లో పరిస్థితి ఒకసారి పరిశీలించి రాజంపేట ఏరియాలో, అదేవిధంగా రైల్వే గూడూరు ఆ ప్రాంతాల్లో కిడ్నీ రోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి డయాలసిస్ సెంటర్ పెడితే రాజంపేటలో చాలా ఉపయోగకరం ఉంటుంది. దయచేసి ఇప్పుడైనా కూడా నిర్లక్ష్యాన్ని వదిలి ఆ కోట్లాది రూపాయలు పెట్టి తెచ్చిన పరికరాలను ప్రజలకు ఉపయోగంలోకి తీసుకునే చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని, వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. మనము డయాలసిస్ సర్వీసెస్ అందిస్తున్నాం సార్. జరిగినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు జిల్లా వైద్యాధికారులు కూడా అక్కడ తొందరలోనే ప్రారంభిస్తామని. కానీ ప్రారంభించడం కూడా జరిగింది. డయాలసిస్ జరుగుతూ ఉంది. ఇంకా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందరూ అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. అది పూర్తిగా ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోరుతుంది. ఈ నెల రోజుల్లో